ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో విజయ్ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మీర్పేట్ జిల్లెలగూడలో విజయ్ దివస్ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి గులాబీ రంగు బెలూన్లను ఎగురవేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ చేపట్టిన 11 రోజుల దీక్ష ఫలితంగా డిసెంబర్ 9 నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేశారని తెలిపారు. అనంతరం చందన్ చెరువు సమీపంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. నవంబర్ 29 రోజు దీక్షా దివస్ ఏదైతే అమరణ నిరాహార దీక్ష కేసీఆర్ గారు కూర్చున్నారో 11 రోజులు అమరణ నిరాహార దీక్షలో కూర్చొని తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి తెలంగాణ వాయిస్ గట్టిగా వినిపించిన సందర్భంలో డిసెంబర్ 9 రోజు తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటు చేస్తామని ఒక ప్రకటన రావడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున విజయ్ దివాస్గా జరుపుకుంటున్న సందర్భంలో తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా గౌరవనీయులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని గట్టిగా నిలబడి తెలంగాణ సమాజాన్ని ఏకతాటి మీద నడిపించి ఈ తెలంగాణ రాష్ట్రం కళ నెరవేరేటట్టు చేసిన గౌరవనీయులు కేసీఆర్ గారికి ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా వారికి. ఎందుకంటే సూర్యచంద్రులు ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం పలికినంత కాలం, ఆ పేరు పలికినంత కాలం కేసీఆర్ గారి పేరు. ఈరోజు 29 నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 ఆ రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ ఉంటే అన్ని పార్టీలు ఒకతాటి మీద తీసుకొచ్చి అన్ని వర్గాలను ఒకతాటి మీద తీసుకొచ్చి తెలంగాణ సమాజం ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యేటట్టు కృషి ఎవరిదంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు. కాబట్టి ఈరోజు డిసెంబర్ 9 రోజు అనౌన్స్మెంట్ జరిగింది. దీన్ని విజయ్ దివస్గా జరుపుకుంటున్న సందర్భంలో మన తెలంగాణ అమరవీరులకు ముందు వారికి కూడా నివాళులు అర్పిస్తా ఉన్నాను.